మోర్లే మింటో రిఫార్మ్స్ 1909లో జరిగింది. అక్టోబర్ 1906లో ఏమైందంటే ఒక గ్రూప్ ఆఫ్ ముస్లిమ్స్ అనే సిమ్లా డిప్యూటేషన్ అని ఉంటుంది. ఒక 1906లో ఏమైంది, సిమ్లా డిప్యూటేషన్ అంటే ఏం లేదు, ఒక గ్రూప్ ఆఫ్ ముస్లిమ్స్ డిప్యూటేషన్. ఇదేం లేదు, ఎవరు లెడ్ చేసింది ఎవరంటే ఆగా ఖాన్ అంటే లార్డ్ మింటోని కలిశారు. ఇంకా సపరేట్ ఎలక్టరేట్స్ ఫర్ ముస్లిమ్స్ ఇవ్వాలి అని దీన్ని మోర్లో మింటో రిఫార్మ్స్ 1908 కూడా అంటారు. సపరేట్ ఎలక్టరేట్స్ ఫర్ ముస్లిమ్స్. ఎలక్టరేట్స్ ఫర్ ద ముస్లిమ్స్. ద సేమ్ గ్రూప్ ఇదే ఆగా ఖాన్ని కలిసిన, ఆగా ఖాన్ నేతృత్వంలో మింటోని కలిసిన గ్రూపే ముస్లిం లీగ్ స్టార్ట్ చేసింది అన్నట్టు. ముస్లిం గ్రూప్ని విలేట్ చేశారు. ముస్లిం లీగ్ని ఎవరు స్టార్ట్ చేశారంటే నవాబ్ సలీముల్లా ఆఫ్ ఢాకా అలాంగ్ విత్ నవాబ్స్ మోసిన్ ఉల్ మాలిక్ అండ్ వకర్ ఉల్ మాలిక్ ఇన్ డిసెంబర్ 1906. ముస్లిం లీగ్ని ఎవరు స్టార్ట్ చేశారంటే నవాబు సలీం ఉల్లా ఆఫ్ ఢాకా అంటే బంగ్లాదేశ్ క్యాపిటల్ ఇప్పుడు ఉంటుంది అది అన్నట్టు. అసలు ఈ రిఫార్మ్స్ ఏంది, మార్లో మింటో రిఫార్మ్స్. మార్లే మింటో రిఫార్మ్స్ అనేటివి ట్రాన్స్లేటెడ్ ఇన్ టు ద ఇండియన్ కౌన్సిల్స్ యాక్ట్ ఆఫ్ 1909. మార్లే మింటో రిఫార్మ్స్ అనవచ్చు. దీని ఏమంటే ఇండియన్ కౌన్సిల్స్ యాక్ట్ ఆఫ్ 1909 కూడా అంటారు అనొచ్చు. ఎలెక్టివ్ ప్రిన్సిపల్స్ అనేటివి ఎలెక్టివ్ ప్రిన్సిపల్ వాజ్ రికగ్నైజ్డ్ ఫర్ ద నాన్ అఫీషియల్ మెంబర్షిప్ ఆఫ్ ద కౌన్సిల్స్ ఇన్ ఇండియా. ఇండియన్స్ ఏంటంటే వాళ్ళని ఎలో చేశారు వేరియస్ లెజిస్లేటివ్ కౌన్సిల్స్లో ఎలక్షన్స్ పార్టిసిపేట్ చేయడానికి ద బేసిస్ ఆఫ్ క్లాస్ అండ్ కమ్యూనిటీ. The elective principle was recognized for the non-official membership of the councils in India. Elective principle was recognized for the non-official membership of the councils in India. సో నాన్ అఫీషియల్ మెంబర్షిప్ ఆఫ్ ద కౌన్సిల్స్కి ఎలక్షన్స్ అనేవి ఉన్నాయి అన్నట్టు. ఇండియన్స్ని ఎలక్షన్స్లో పార్టిసిపేట్ చేయడానికి అలో చేశారు. వేరియస్ లెజిస్లేటివ్ కౌన్సిల్స్ ఉంటాయి కదా, కాకపోతే క్లాస్ అండ్ కమ్యూనిటీ బట్టి అన్నట్టు. సపరేట్ ఎలక్టరేట్స్ ఫర్ ముస్లిమ్స్ ఫర్ ఎలక్షన్ టు ద సెంట్రల్ కౌన్సిల్ వాస్ ఎస్టాబ్లిష్డ్. ఇది యాక్చువల్గా ఫస్ట్ టైం అన్నట్టు, సపరేట్ ఎలక్టరేట్స్ ఫర్ ముస్లిమ్స్. The number of elected members in the Imperial Legislative Council and the Provincial Legislative Council పెంచారు అన్నట్టు. ఎలక్టెడ్ మెంబర్స్ ఇంపీరియల్ లెజిస్లేటివ్ కౌన్సిల్, ప్రొవిజనల్ లెజిస్లేటివ్. ఇప్పుడు ఇన్ ద ప్రొవిజనల్ కౌన్సిల్లో నాన్ అఫీషియల్ మెజారిటీ వాస్ ఇంట్రడ్యూస్డ్. ప్రొవిన్షియల్ కౌన్సిల్లో నాన్ అఫీషియల్ మెజారిటీ అనేది ఇంట్రడ్యూస్ చేశారు. బట్ సిన్స్ సమ్ ఆఫ్ దిస్ నాన్ అఫీషియల్స్ వర్ నామినేటెడ్ అండ్ నాట్ ఎలక్టెడ్, ద ఓవరాల్ నాన్ ఎలక్టెడ్ మెజారిటీ రిమైన్డ్. నాన్ అఫీషియల్ మెజారిటీ కూడా పెట్టారు. సమ్ ఆఫ్ దిస్ నాన్ అఫీషియల్స్ కూడా నామినేట్ ఉంటుంది, ఎలక్టెడ్ కాదు. నాన్ ఎలక్టెడ్ మెజారిటీ అనేది ఉంది అన్నట్టు. నాన్ ఎలక్టెడ్ వాళ్ళే మెజారిటీగా ఉండేవాళ్ళు. సుమిత్ సర్కార్ ప్రకారము ఇంపీరియల్ లెజిస్లేటివ్ కౌన్సిల్లో 69 మెంబర్స్ ఉంటే 37 ఆఫీషియల్స్, 32 ఏమో నాన్ అఫీషియల్స్, 5 ఏమో నామినేటెడ్. 27 నాన్ అఫీషియల్స్లో 8 సీట్స్ అనేటివి ముస్లిమ్స్కి ఇచ్చారు సపరేట్ ఎలక్టరేట్స్ కింద. ముస్లిమ్స్ మాత్రమే ఓట్ వేయవచ్చు, అది కూడా ముస్లిం క్యాండిడేట్స్కే. 4 సీట్స్ అనేసి బ్రిటిష్ క్యాపిటలిస్ట్కి ఇచ్చారు, 2 ఏమో ల్యాండ్ లార్డ్స్కి, 13 ఏమో అండర్ జనరల్ ఎలక్టరేట్. ఎలక్టెడ్ మెంబర్స్ అనే ఇండైరెక్ట్లీగా ఎలక్టెడ్ చేశారు. లోకల్ బాడీస్ ఒక ఎలక్టరల్ కాలేజ్ని చేస్తుంది. వాళ్ళు ఆ ఎలక్ట్ పీపుల్ని ప్రొవిన్షియల్ లెజిస్లేచర్స్కి పంపిస్తారు.
who in turn would elect members of the central legislature. ఈ ప్రొవిన్షియల్ లెజిస్లేచర్స్ ఉన్న వాళ్ళే సెంట్రల్ లెజిస్లేచర్ ఉన్న మెంబర్స్ని ఎన్నుకుంటారు. ఈ ప్రొవిన్షియల్ లెజిస్లేటర్ వాళ్ళు ఎవరంటే ఒక ఎలక్టోరల్ కాలేజ్ ప్రిపేర్ చేస్తారు, లోకల్ బాడీస్, వాళ్ళు మాత్రమే ఓట్ వేయచ్చు. సపరేట్ ఎలక్టోరేట్స్ ఫర్ ముస్లిమ్స్ రిప్రజెంటేషన్ ఇన్ ఎక్సీస్ ఆఫ్ స్ట్రెంత్ ఆఫ్ దర్ పాపులేషన్ వాజ్ అకార్డెడ్ టు ద ముస్లిం. పాపులేషన్ కన్నా ఎక్కువ స్ట్రెంత్ ఇచ్చడానికే వేశారు. ఇన్కమ్ క్వాలిఫికేషన్ కూడా వాళ్ళకి తక్కువ పెట్టారు హిందూస్ కన్నా. పవర్స్ ఆఫ్ లెజిస్లేచర్స్ బోత్ సెంటర్లో కానీ ప్రొవిన్సెస్లో కానీ పెంచారు. ఆ లెజిస్లేచర్స్ ఇప్పుడు రెజల్యూషన్స్ పాస్ చేసుకోవచ్చు, అవి వాళ్ళు యాక్సెప్ట్ చేయొచ్చు చేయకపోవచ్చు, కానీ క్వశ్చన్స్ అడగొచ్చు, సప్లిమెంటరీస్ అడగొచ్చు. ఓట్ సపరేట్ ఐటమ్స్ ఇన్ ద బడ్జెట్ త్రో బడ్జెట్ యాజ్ ఎ హోల్ కుడ్ నాట్ బి ఓటెడ్. సపరేట్గా ఓటు చేయొచ్చు. వన్ ఇండియన్ని వాయిస్ రైస్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్కి అపాయింట్ చేస్తారు. సత్యేంద్ర సిన్హా వాజ్ ద ఫస్ట్ టు బి అపాయింటెడ్ వాయిస్ రాయ్స్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్కి ఒక ఆయన ఎన్నికట్ చేస్తారు, ఒక ఆయన నామినేట్ చేస్తారు, ఒక ఇండియన్ని, సత్యేంద్ర సిన్హా. ఇది అన్నట్టు. దీని ఎవల్యూషన్ ఏం లేదంటే లార్డ్ మోర్లే ఏం చెప్పాడంటే, if it could be said that this chapter of reforms led directly or indirectly to the establishment of parliamentary system in India, I for one would have nothing at all to do with it. The system of election was too indirect. It gave the impression of infiltration of legislature through a number of sieves. ఇది చాలా ఇండైరెక్ట్, కొంతమంది మాట ఓట్ చేసేవారు, అది కూడా ఇండైరెక్ట్గా ఉంది. What the reforms of 1909 gave to the people of the country was a shadow rather than a substance. The people had demanded self-government, but what they were given was a benevolent despotism. Benevolent despotism. వాళ్ళే సెల్ఫ్ గవర్నమెంట్ అడిగితే డిస్పోటిజం ఇది అన్నట్టు. మార్లిమెంట్ రిఫార్మ్స్. సో మెయిన్గా గుర్తుపెట్టుకోవాల్సింది సిమ్లా డిప్యూటేషన్ లెడ్ బై ఆగా ఖాన్ మింటోని కలిశారు 1906లో. పార్లమెంటరీ రిఫార్మ్స్ వచ్చినాయి 1909లో. సపరేట్ ఎలక్టరేట్స్ ఫర్ ముస్లిమ్స్ ఇచ్చారు. ఇంకా ఎలక్షన్స్ కండక్ట్ చేశారు. లోకల్ ఎలక్టోరేట్ కాలేజ్ లోకల్ బాడీస్ ప్రిపేర్ చేస్తే ప్రొవిన్షియల్ ఎన్నుకుంటే ప్రొవిన్షియల్ ఏమో సెంట్రల్ ఎన్నుకుంటుంది. చాలా వాటికి నామినేటెడ్గా ఉంటుంది. నాన్ ఎలక్టెడ్ ఆఫీషియల్సే ఉండేటట్లు చూశారు ఎక్కువ. ఇదన్నట్టు పార్లమెంటరీ రిఫార్మ్స్.